దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన పందా మార్చుకొని ఈరోజు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి వెళ్ళటం మంచిదే. ఎందుకంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీ నుంచే పోరాటం చేయాలి. అసెంబ్లీకి వెళ్లకుండా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి నానాయాగి చేసి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం అది ఎవరికి శ్రేయస్కరం కాదు. మద్యం విషయంలో కానీ, కల్తీ మద్యం విషయంలో కానీ, ఆడదాం ఆంధ్ర కానీ అనేక స్కామ్లు, నిన్నగాక మన కల్తీ మద్యంతో పాటు కల్తీ నెయ్యి విషయంలో కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈరోజు రావడం శుభపరిణామమే. కానీ ఇదేదో వాళ్ళు లైమ్ లైట్లో ఉండటం కోసం, అనర్హత వేటును తప్పించుకోవటం కోసం అసెంబ్లీకి రావటం అయితే అది ఒక ఎత్తుగడైతే అంతకన్నా దురదృష్టకరం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో మీరు వచ్చి మాట్లాడి మీ సచ్చరితని, మీ యొక్క కమిట్మెంట్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ చట్టసభల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి బాయిగాడి చేయడం అటువంటివి ఉంటాయి. అటువంటివి లేకుండా కేవలం అసెంబ్లీని విస్మరించి మేము పోరాటం చేస్తామంటే అది సాధ్యం కాదు. ఎప్పటికైనా మీరు కల్తీ లడ్డు విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వచ్చిన మీ పార్టీకి సంబంధించిన చైర్మన్లని తక్షణమే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. అంతే తప్ప ఇదంతా పార్టీ భుజాలు వేసుకొని దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే మీరు మీ సచ్చరితని, పార్టీ యొక్క క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నైతిక బాధ్యత వహించి, వాళ్ళు ఆ ఆయంలో జరిగింది కాబట్టి, సిట్టు దర్యాప్తులో తేలింది కాబట్టి వాళ్ళను పక్కన పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి హితవు పలుకుతున్నాం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి. కొలనుకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు, విజయవాడ.